నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు 6వ జాబితాను విడుదల చేసిన పార్టీ పెద్దలు 4 పార్లమెంట్ 6 అసెంబ్లీ సీట్లు ప్రకటన కరువు విపత్తుల నిర్వహణపై తదనంతర చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సిఎస్ జవహర్ రెడ్డి వచ్చే వేసవిలో నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలలో చర్యలు తీసుకోవాలని ఆదేశం నిరుద్యోగులకు తెలంగాణ సీఎం గుడ్ న్యూస్ 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ నేడు ఏలూరులో జరిగే సిద్ధం సభను జయప్రదం చేయాలన్న మాజీ మంత్రి వెల్లంపల్లి కార్యకర్తలు ప్రజలు నాయకులు వేలాది మంది పాల్గొనాలని పిలుపు పార్లమెంట్ అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల మార్పు కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 5 జాబితాలను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ శుక్రవారం రాత్రి 4 పార్లమెంట్ 6 అసెంబ్లీ స్థానాలకు 10 పేర్లతో 6వ జాబితాను ప్రకటించింది. వైకాపా పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జీల 6వ జాబితాను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. 4 పార్లమెంట్ 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం గూడూరి ఉమాబాల, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మారెడ్డి రమణ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం గూడూరి శ్రీనివాస్, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం రెడ్డప్ప, జీడి, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నారాయణస్వామి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఎండి ఖలీల్, ఎమ్మగనూరు అసెంబ్లీ నియోజకవర్గం బుట్టా రేణుక, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతిరావు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం అన్నా రాంబాబు, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నాగార్జునరెడ్డి. మైలవరం ఇన్ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ను వైఎస్ఆర్సీపీ మార్చింది. మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నానితో ఈ అంశంపై చర్చించిన సీఎం జగన్ చివరకు మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్న తిరుపతిరావును ఖరారు చేశారు. తన పేరును పరిశీలనలోకి తీసుకోగానే తిరుపతిరావు సీఎం జగన్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఖలీల్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తనకు అవకాశం కల్పించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పార్లమెంటుకు అలాగే అసెంబ్లీకి కొన్ని నియోజకవర్గాలు ఫైనలైజ్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు మన మంత్రి మేరుగు నాగార్జున గారు చదివి వినిపిస్తారు. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్ నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడి నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది.
రాష్ట్రంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి గల గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటికి ఇబ్బంది కలగకుండా వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన కరువు, విపత్తుల నిర్వహణపై, తదనంతర చర్యలపై అధికారులతో సమీక్షించారు. రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ముందుగా తాగునీటికి ఇబ్బంది ఉండే గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. వివిధ రక్షిత మంచినీటి పథకాలు, ఇతర తాగునీటి సోర్సులన్నింటినీ పూర్తిగా అందుబాటులో ఉంచుకుని వేసవిలో ఎక్కడ తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లోని గ్రామాలు, గిరిజన మారుమూల ప్రాంతాల్లోని ఆవాసాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితా సమీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, ఈలోపే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించడం జరిగిందని, వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహన పెంపొందించుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా ఉన్న సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సునిశ్చితమైన సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లతో పాటు 1200 మంది ఓటర్ల పైబడిన ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలికాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఈ వెబ్ టెలికాస్టింగ్కు సంబంధించి తాత్కాలిక నివేదికను తమకు వెంటనే పంపాలన్నారు. ప్రతి జిల్లాలోనూ కనీసం 50% పోలింగ్ స్టేషన్లు వెబ్ టెలికాస్టింగ్లో కవర్ అవ్వాలని, ఈ వెబ్ టెలికాస్టింగ్ అనేది పోలింగ్ స్టేషన్కే పరిమితం కాకుండా చుట్టుపక్కల పరిసరాలను కూడా కవర్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాంతాల వారీగా వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లో మ్యాపింగ్ పనులను కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఆదిలాబాద్ సభలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని త్వరలో ప్రియాంక గాంధీతో ప్రారంభిస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించారు. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. 8 ఎకరాల పొలం అన్యాక్రాంతం చేశాడని జార్ఖండ్ సీఎంను అరెస్టు చేసిన ఈడీ 11 సిబిఐ ఛార్జిషీట్లు, 5 ఈడీ కేసులు, 43,000 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాలు ఉన్న ఏపీ సీఎం జగన్ను ఎందుకు అరెస్టు చేయలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కేసులను ఈడీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం జగన్ది విపరీతమైన, విచిత్రమైన మనస్తత్వమని, ప్రతిపక్షాలు, పత్రికలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, హేతువాదులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏనాడు సమాధానం చెప్పలేదని విమర్శించారు. సీఎం జగన్పై ఛార్జిషీట్లు వేసి 11 సంవత్సరాలైందని, సుప్రీంకోర్టు కేసులను విచారిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈడీ ఈ కేసులపై దృష్టి పెట్టాలని వర్ల రామయ్య కోరారు. ముఖ్యమంత్రి గారి మనస్తత్వం విపరీత మనస్తత్వం అని రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా. కాదు అని ఆయన కానీ, ఆయన అనుయాయులు కానీ, ఆయన అంతేవాసులు కానీ ఎవరైనా చెప్పాలంటే చర్చకు మేము సిద్ధం. అది అతని మీద 11 ఛార్జ్షీట్లు వేశారండి సిబిఐ. 43,000 కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కొట్టేశారన్నారండి సిబిఐ. దట్ ఇస్ ఆన్ రికార్డ్. 11 ఛార్జ్షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు. సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అన్నిటికీ కూడా క్యాలెండర్ నంబర్ ఇచ్చారు. విచారణ జరగబోయే సమయంలో, ఇది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 31/3/2012, 31/3/2012 ఛార్జ్షీట్లు వేయటం మొదలుపెట్టారు. అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది.
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్షీట్లు వేసి 11 సంవత్సరాలు అయింది. ఆయన మీద కేసుల విచారణ ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులోకి నేను వెళ్ళను, సబ్జుడిస్ అవుతుంది కనుక. న్యాయశాస్త్రం గురించి కాస్త కూస్తే నాకు తెలుసు కనుక ఎందుకు ఆయన కేసుల విచారణ 11 సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది? హూ స్టేడ్ దిస్? ఈజ్ ఇట్ ఎ లీగల్ స్టే ఆర్ ఇల్లీగల్ స్టే? ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసులో తెలుస్తారు కనుక అందులోకి నేను వెళ్ళను. అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5 కేసులు రిజిస్టర్ చేశారు. 5 కేసుల్లో కూడా ఛార్జ్షీట్లు వేశారు. 2000 కోట్ల రూపాయల పైచిలకు ఆస్తులు స్వాధీనపరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కో అక్యూజ్డ్. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమేనని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. జగనన్న తలపెట్టిన సిద్ధం సభకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 61వ డివిజన్ ప్రశాంతినగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు 61వ డివిజన్ ప్రశాంతినగర్ ఏరియాలో పర్యటించామన్నారు. రోడ్లు అన్ని వేయడం జరిగిందన్నారు. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నారన్నారు. మనం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలన్నారు. సీఎం జగన్ పాలనలో శాంతినగర్, ప్రగతి కాలనీ, ప్రశాంతినగర్ రోడ్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ప్రజలందరూ ఆకర్షితులు అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ 300-400 ఏళ్ళు కలిసి ఉంటారు సుమారుగా పైన. అందరూ కూడా చాలా సంతోషంగా మేము జగనన్న కోటేస్తాము, మీరు ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచించక్కలేదు, మళ్ళీ మీరు ఇక్కడ రావక్కలేదు, ఇక్కడ ఎటువంటి పక్షుల్లో కూడా వేరే పార్టీకి తావు ఇవ్వము, ఇక్కడ జగనన్నకే వేస్తామని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ వరకు 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయూత కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళకు కావచ్చు, కరుడు కట్టిన కమ్యూనిస్టు పార్టీలకు కావచ్చు, వాళ్ళకు కూడా ఇంటికెళ్ళి పథకాలు ఇస్తున్న ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారితే. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అయితే కనుక మీరు మాకు ఓటేస్తేనే నీకు వీధి లైట్లు ఉంచుతాము, రోడ్లు ఉంచుతామని చెప్పిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చూసాం. కానీ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే కలెక్టర్ గారి మీటింగ్లో అర్హత ఉంటే చాలు వాళ్ళందరికీ పథకాలు అందాలి, నేను ఎక్కడైనా కనుక బయటికి వెళ్ళినప్పుడు అర్హత ఉండి పథకాలు అందకపోతే కనుక అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన వ్యక్తి నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎప్పటికైనా కానీ చంద్రబాబు జగన్ గారిని తెచ్చుకుని చూసి బుద్ధి తెచ్చుకో, నీ మీద నీ కొడుకు వయసున్న మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరిపాలన చేస్తారు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇటువంటి ఒక్క పథకమైనా పెడతామని ఆలోచించావా? ఎప్పుడు కూడా వెన్నుపోటు, నీచ రాజకీయాలు, దాచుకోవడాలు, పంచుకోవడాలు, వీటికి పేటెంట్ రైట్ మాత్రం చంద్రబాబుకు ఉంది. ఈ డివిజన్కి చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే గ్రూప్లు అవ్వచ్చు, అలాగే పెద్ద ఎత్తున పథకాలు కూడా ఈ డివిజన్కి ఎక్కువగా వచ్చినాయి. గతంలో చూసుకుంటే కోట్లాను కోట్ల రూపాయలు అభివృద్ధి పథంలో కూడా ఈ డివిజన్ ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే స్కూల్స్ అవ్వచ్చు, కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు, కాపు కళ్యాణ మండపానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. నిజంగా గతంలో ఉన్నటువంటి ఒక కాపు ఎమ్మెల్యేకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు కాపు ఎమ్మెల్యేగా ఎలగబెట్టి మీ ఎలక్షన్లో 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసిన టైంలో మీ యొక్క కులానికి, మీ యొక్క కమ్యూనిటీకి కాపు కళ్యాణ మండపం కట్టలేనటువంటి స్థితిలో మీ పార్టీ అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, నేను కాపు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు మీరు కావచ్చు, మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ కాపు కమ్యూనిటీకి సుమారుగా 2 కోట్ల రూపాయల నిధులతో మరి ఇదే డివిజన్లో మరి మేమే శంకుస్థాపన చేసాం. రేపు మేమే దాని ఓపెనింగ్ కూడా అతి తొందరలోనే ఉంటుంది. ఇది మా ప్రభుత్వం ఎజెండా. అంతేగాని కాపులకు మేం చేసాం అంటే ఏం చేసావు నువ్వు? కాబట్టి కాపులు అవ్వచ్చు, ఏ పార్టీ అయినా జగన్ గారి పక్షాన ఉన్నారు. డివిజన్లో తిరుగుతూ ఉంటే ఆయనకి అశేష స్పందన కనిపిస్తూ ఉంది. ఆయన మొన్న 25,000 మెజార్టీ అన్నారు. 25,000 మెజార్టీ కాదు, 50,000 మెజార్టీతో మరి నియోజకవర్గంలో గెలిపించుకుంటామని చెప్పేసి అదేవిధంగా ప్రజలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో కూడా భాగంగా ఈరోజు 4 కోట్ల రూపాయల అభివృద్ధి, 12 కోట్ల రూపాయలు సంక్షేమం కూడా జరిగింది. వాళ్ళ అంటే టీడీపీ కంచుకోటగా ఉండే కొన్ని రోడ్లు కూడా మేము వేయడం జరిగింది.
ఈరోజు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మా ప్రభుత్వం ఉంటే మేము వేయించుకోలేని రోడ్లు కూడా మీరు వచ్చి వేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది, కాబట్టి మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అనే నినాదంతో ఎలా అయితే ముందుకు వచ్చారో మరి అలాగే పరిపాలన కూడా సాగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధం ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రట్ల ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, గృహ సారథులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ వైసీపీ పెద్దలతో, కార్యకర్తలతో అందరితో సమన్వయంగా కలిసి ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. మరలా ముఖ్యమంత్రిగా సీఎం జగన్ అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ రోజు కొన్ని అనుకూల కారణాల వల్ల జగనన్న నాకు పిలిచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇస్తున్నాను. ఆసిఫ్, నువ్వు పార్టీకి విధేయుడిగా, నువ్వు పార్టీకి కష్టపడాలి, ముందు ముందు నీకు నేను మంచి పదవులు ఇస్తాను, నువ్వు పార్టీ కష్టకాలంలో జెండా మోసావు, నువ్వు నా వెంటే ఉన్నావు, పార్టీ స్థాపించిన కాడి నుంచి నీకు నేను అన్యాయం చేయను అంటే, అన్న మీరు సీఎం అవ్వాలి, నేను మీ వెంటే ఉంటాను, మీకు ఎలా నచ్చితే మీరు అలా చేయండి అన్న, ముందు మీరు సీఎం అవ్వాలన్న అని చెప్పేసి నేను జగనన్నకి చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కూడా మాట ఇచ్చారు. ఎమ్మెల్సీ కూడా కొన్ని అనుకూల కారణాల వల్ల రాకపోతే నేను ఎక్కడ నిరుత్సాహపడలేదు. జగనన్న ఆయన మాట, ఆయన ఇచ్చే మాకు గౌరవం, ఒక చిన్నవాడినైనా సరే పెద్దవాడినైనా సరే అన్న అన్న అని ఆయన ఆప్యాయతగా పలకరిస్తుంటారు. ఆ ఒక్క పిలుపులోనే ఆయన ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని అందరినీ ఆకట్టుకొని ఆయన పిలుపులోనే ఆయనకి ఎంతో మా సొంత మనిషిలాగా ఆయన మా అందరితో ఆ ఒక పరిచయంతోనే మాకు అందరి మనుషుల్ని గెలుచుకున్నారు ఆయన. మరి ఆ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేను సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతం నుంచి దగ్గర ఒక 30-40 కార్లు వేసుకొని హైదరాబాద్ లోటస్ పాయింట్కి వెళ్ళి అన్నతో కలిసి మనం అందరం ఇక్కడ ఉన్న చాలామంది సోదరులు నేను తీసుకెళ్ళి జగనన్న గారితో నేను మాట్లాడించి నేను అందరినీ కలిపాను. నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆ రోజు చాలామంది రావడం జరిగింది హైదరాబాద్కి నాతో పాటు. వాళ్ళందరికీ కూడా కలిసి జగనన్న ఏమన్నారంటే, అందరం చాలామంది ఉన్నారు కదా ఆసిఫ్, అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదామంటే, లేదన్నా మీరు కాబోయే సీఎం అన్నా ప్రతి ఇంట్లో మీ ఫోటో ఉండాలన్నా, ఇది నా ఒక కోరికన్నా అనగానే 2 గంటలు నిలబడి నా మాట మీద అలాగే అని చెప్పేసి అందరినీ కలవడం జరిగింది. మార్చడానికి మనం దత్తత తీసుకోవాలి వాళ్ళను. మన ఓట్లు మనకు ఎలా పడతాయి, అది కాదు మనం చేయాల్సింది. మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైతే మీకు పరిచయాలు ఉన్నారో ఒక 5 కుటుంబాలను మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళ అభిమానులు ఎవరైనా సరే వాళ్ళను మనం మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏం మాయ మాటలు చెప్పాల్సిన పని లేదు. మన జగనన్న చేసినటువంటి అభివృద్ధి ఈరోజు, ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అదేవిధంగా మన ప్రతి డివిజన్లో మన డివిజన్లో మీ అందరికీ తెలుసు, ఏ చోటకి వెళ్ళినా ఏ సందుకి వెళ్ళినా కూడా సీసీ రోడ్లు కావచ్చు, మరి అనేక రకాలుగా ఇప్పుడే చెప్పాను, మన డివిజన్లో 25 కోట్ల వర్క్ నేను మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందంటే నేను ఒక కార్పొరేటర్గా చాలా గర్వపడుతున్నా. గతంలో ఒక రోడ్డు వేయించుకోవాలన్నా, ఒక కాలువ వేయించుకోవాలన్నా మనము బతిలాడదా కూడా జరిగేటువంటి పరిస్థితి కాదు. మీ అందరూ జగనన్న అభిమానంతో, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అభిమానంతో నన్ను కార్పొరేటర్గా చేసినందుకు ప్రతి నిత్యము కూడా మీకు అందుబాటులో ఉంటూ అవకాశం ఉన్నంత వరకు మీ అందరికీ కోసం నేను పనిచేస్తూనే ఉన్నాను. మరి గతంలో అనేక మంది నాయకులు అనేక వాగ్దానాలు చేశారు. ఏ వాగ్దానాలు నెరవేర్చిన దాఖలాలు ఈ రోజుకి కనపడిన పరిస్థితి ఈ రోజున కనపడుతోంది. మరి ముఖ్యంగా
అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా చూసుకుంటూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ దిశగా, సంక్షేమ సారథిగా మనకు కావాల్సిన వసతులు, మన కుటుంబానికి కావాల్సిన వసతులు, అట్లాగే అట్టడుగునున్న పొలాలకి మరి వారికి విద్యా సదుపాయం కానీ, వైద్య సదుపాయం కానీ అనేక రకాల ప్రణాళికలు తీసుకొచ్చి మరి ప్రజలను ఆదుకోవడానికి ఒక ఆపద్బాంధవుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారో దానికి రెట్టింపుగా నేను చేసి చూపిస్తానని చెప్పి ఆయన ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని ఆయన ఒక తపనతో, ఒక తపస్సు చేస్తూ మరి ఈరోజు రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి బాటలో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎన్కేపాడు మాజీ సర్పంచ్ టంకసాల సుబ్బారావు వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు వెల్లడించారు. టంకసాల సుబ్బారావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ ఎన్కేపాడులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎన్కేపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి టంకసాల సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. తనతో పాటు గిడ్డంగుల డైరెక్టర్ మాజీ సర్పంచ్ టంకసాల కృష్ణకుమారి, ఎన్కేపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ టంకసాల వీర వెంకట శివశంకర ప్రసాద్, ఎన్కేపాడు గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యురాలు టంకసాల అశ్విని మరియు 1వ వార్డు సభ్యురాలు తుపాకుల శివజ్యోతి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు తుపాకుల అప్పారావు, ఆవల కాళీమోహన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు. ఎన్కేపాడు గ్రామ పరిధిలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి తాము చిత్తశుద్ధితో కృషి చేశామని, కానీ పార్టీ పెద్దల నుండి తమకు పూర్తి సహాయ సహకారాలు అందలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయలేని పార్టీలో ఉండలేక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన 10 ఏళ్లలో పరిణితి చెందిన రాజకీయ నేతగా ఎదిగాడని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలనే సదాశయంతో ఆ పార్టీలోకి త్వరలో చేరనున్నట్లు విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా టంకసాల సుబ్బారావు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చాం. అందులో కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీగా నేను సుమారుగా ఈ 4 సంవత్సరాలని 4.5 సంవత్సరాల పైచిల్లగా నేను కార్యక్రమం నిర్వహించాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టి మరి 10 సంవత్సరాలు కుడి ఎడంగా 8 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా మేము ఆలోచించి ఈ రోజున ఆయన పేద ప్రజల కోసం, బొడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసేటువంటి పదోత్తర పనుల మీద ఆ ఇంట్రెస్ట్ కలిగి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని మేము రిజైన్ చేసి ఆ పార్టీలో చేరటానికి నిర్ణయించుకున్నాము. దానికి నేను పంచాయతీ చేసాం. అలాగే విజయవాడ రూరల్ మండల ఉపాధ్యక్షుడిగాను, అలాగే మా అబ్బాయి ఇవాళ ప్రజెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. పార్టీ పదవులు, పార్టీ సభ్యత్వానికే మేము ప్రాథమిక సభ్యత్వానికే రిజైన్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికే మేము రిజైన్ చేస్తున్నాము. అలాగే నిడబానూరు పంచాయతీ నుంచి వాళ్ళ మిస్సెస్ శివలీల అనే అమ్మాయి కూడా, శివజ్యోతి అనే అమ్మాయి కూడా పంచాయతీ నెంబరు, వాళ్ళ ఆవిడ కూడా పంచాయతీ నెంబర్ కాకోకుండా ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నాం. సర్పంచుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇచ్చి సర్పంచులతో ఖర్చు చేయించాలన్నారు. సర్పంచుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీని ముట్టడిస్తామని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం ద్వారా 8,629 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు గ్రామ పంచాయతీ సర్పంచుల అధీనంలోనే పని చేయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇచ్చి సర్పంచులతో ఖర్చు చేయించాలన్నారు. గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చి వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.
న్యాయబద్ధమైన మా గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు తీర్చమని చెప్పి గత 3-4 సంవత్సరాలుగా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్పందించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కించిత్తు కూడా ఈ సమస్యల పట్ల ఆయన స్పందించి పరిష్కారం చేసే దిశలో ఆలోచించడం లేదు. అందుకని చెప్పే మా గ్రామీణ ప్రజల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లు 16 డిమాండ్లు కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతూ రేపు 6వ తేదీన రాబోయే మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అసెంబ్లీని ముట్టడించడం జరుగుతోంది. కనుక ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు రాజకీయాలకు అతీతంగా అటెండ్ అయ్యి ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరటం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్ల రూపాయలను దొంగిలించి వేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో టీడీపీలో చేరనున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ నెల 8వ తేదీ తరువాత తెలుగుదేశం తీర్థం పుచ్చుకొనున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు తాను సిద్ధంగా లేనని ఆయన వైసీపీకి షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుంటున్నారని ఇదివరకే ఆయన సీఎం జగన్కు చెప్పారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకోలేదు. కాగా ఇటీవల వసంత కృష్ణప్రసాద్ను జగన్ పిలిపించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయాలని సూచించారు. విమర్శలు చేస్తేనే తన వారిని గుర్తిస్తారని చెప్పారు. అయితే వారిపై విమర్శలు చేయడం తన వల్ల కాదని చెప్పారు. ఈ నేపథ్యంలో వసంత ఇప్పటికే 2 సార్లు నారా లోకేష్తో భేటీ అయ్యారు. ఇప్పుడు ఆయన పార్టీకి షాక్ ఇవ్వడంతో వైసీపీ అధిష్టానం కంగుతింది. వెంటనే శుక్రవారం మైలవరం జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్ను ఇన్ఛార్జిగా వైసీపీ ప్రకటించింది. తిరుపతిరావు స్థానంలో మంత్రి జోగి రమేష్ త్వరలో వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదని కృష్ణప్రసాద్ బహిరంగంగా ఆరోపించారు. పనులు చేసిన పార్టీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారన్నారు. వసంత వ్యాఖ్యలతో వైసీపీ హైకమాండ్ కంగుతింది. గ్రామీణ ప్రజలకి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆ మాటను నిలబెట్టుకుంటూ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి ద్వారా సంక్షేమ పథకాలన్నీ అందిస్తా ఉన్నాం. అట్లాగే ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ ప్రతి సందర్భంలో కరోనా కష్టకాలం కావచ్చు, ఇతరత్రా కావచ్చు, అన్ని రకాలుగా అండదండలుగా నిలబడ్డాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యవర్గం అంతటినీ కూడా. కాకపోతే అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికే కొంచెం గొంతులో పచ్చలకాయ పడినట్టుగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. మన గ్రామానికి సంబంధించి జీకొండూరు నుంచి గంగినేనిపాలెం వరకు ఏమైతే రహదారి నిర్మాణం 20 కోట్ల రూపాయలతో ప్రారంభమైందో దురదృష్టవశాత్తు ఆలస్యం అవుతా ఉంది రకరకాల కారణాల వల్ల. అది ప్రభుత్వం దృష్టికి, పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. త్వరలో ఆ కార్యక్రమం పూర్తయి ఎందుకంటే ఆ ఊరి మధ్యలో నుంచి వెళ్తా, ఇటు గ్రామాల నుంచి వెళ్తా మన చెరువు, మాధవరం తదితర గ్రామాలన్నింటినీ కలుపుకుంటా వెళ్లే దారి పూర్తిగానందువల్ల ఈ గ్రామ రైతాంగానికి కూడా అవస్థ కలుగుతా ఉంది. ఈ ముందు నుంచి వెళ్లే రోడ్డు ఏమైతే మన బైపాస్ రోడ్డు ఉందో, నియోజకవర్గంలో 5 ప్రధానమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటే ఈ రోడ్డు కూడా పెట్టున్నాం. ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నేతల చిత్రాలు అన్నీ ఇన్ని కావు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో వినూత్న ప్రచారం చేస్తుంటారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం సామగుట్టపల్లిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ క్రమంలో ఓ బుడ్డోడు స్నానానికి సిద్ధంగా ఉండగా అదే సమయంలో అటుగా వెళ్లిన ఎమ్మెల్సీ స్నానం చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుకోని ఈ ఘటనతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. కొమాదిలో ఎంఆర్ఓ రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణమని తెలుస్తోంది.
రమణయ్య విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని తెలుస్తోంది. రాత్రి 1 గంట దాటాక సిపి రవిచంద్రన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. విశాఖలో ఇలా జరగడం ఇది తొలిసారి. అర్ధరాత్రి రమణయ్య ఇంటి మీద దాడి చేసిన దుండగులు అతడిని దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. కొమ్మాదిలో ఎంఆర్ఓ రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణమని తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే అలర్ట్ అయిన వాచ్మెన్ కుటుంబ సభ్యులకు విషయం తెలుపగా వారు కిందికి దిగేసరికి దుండగులు పారిపోయారు. వెంటనే సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అయితే ఆయనను ఎవరో కక్షగట్టి హత్య చేశారని అనుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో స్థానిక నాయకులు, పోలీసులు భారీగా రమణయ్య ఇంటికి చేరుకుంటున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. ఘటనకు ముందు తహసీల్దార్తో 2 వ్యక్తులు మాట్లాడి వెళ్లారు. ఆ తర్వాత మాస్క్ పెట్టుకుని వచ్చిన మరో వ్యక్తి తహసీల్దార్ మీద దాడికి దిగాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీని ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేంతో కొట్టాడు చూడు సలారు. ఆ వెపన్ ఏమో నీ దగ్గరలో ఏమైనా పడేసాడేమో చూసారా? లేదు, పట్టుకుని వెళ్ళిపోయాడు. సీసీలో చూసాం. పట్టుకుని వెళ్ళిపోయా? ఇప్పుడు వస్తుంది కొట్టి చూడండి. కెమెరా ఉందని రాలేదండి. ఆడు చాలా దేవుడు వెళ్ళాడు. దేవుడు వెళ్ళాడా? హిట్లర్ పాలనను యూదులు ఎలా భావించారో భారతదేశంలో మోదీ పాలనలో ఉన్న ముస్లింలు కూడా అలాగే భావిస్తున్నారు అని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది? కేవలం ఒక వ్యక్తి, ఒక మతం, ఒక భావజాలం, ఒక దృక్పథమే బలపడ్డాయి. మరొకరి గుర్తింపును చెరిపేసే ప్రయత్నం జరిగింది. ఇది మన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచింది అని ఆయన పార్లమెంట్ సమావేశాల్లో పేర్కొన్నారు. और सदर जमहूरिया के खुतबे को अगर आप देखेंगे सर, तो उसमें पूरे खुतबे में लफ्ज़ मुसलमान तो छोड़िए, लफ्ज़ अक़लियत भी इस्तेमाल नहीं हुआ है. और मैं बड़ी ज़िम्मेदारी के साथ आपके सामने अर्ज़ कर रहा हूँ कि भारत में 14% मुसलमान जो आबादी के लिहाज से 17 करोड़ आते हैं, वो आज पिछले 10 साल में नरेंद्र मोदी की सरकार में अपने आप को एक गैर यकीनी कैफियत में पाते हैं. अपने सोचते हैं कि हमारी शनाख्त को ख़तरा है, हमारे वजूद को ख़तरा है. और मैं बड़ी ज़िम्मेदारी के साथ कह रहा हूँ कि जज्बात में लाए बगैर कह रहा हूँ कि आज 17 करोड़ मुसलमान अपने आप को ऐसा समझते हैं कि जिस ज़माने में हिटलर के ज़माने में यहूदी अपने आप को समझते थे. और उसकी मैं बताता हूँ क्यों समझते हैं, बताता हूँ आपको चंद मिनट में. सर, मिसाल के तौर पर आप देखिए खुतबे सदारत के हिस्से तहरीर का 32वां पैराग्राफ, 32 पैराग्राफ में ड्रॉप आउट रेट का जिक्र हुआ, स्कूलों में इंदराज यानी एनरोलमेंट का जिक्र हुआ, एससीज का नाम लिया गया, एसटीज का नाम लिया गया, ओबीसीज का नाम लिया गया. టాలీవుడ్ స్టార్ కిడ్స్లో ప్రముఖంగా వినిపించే పేరు సితార. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈమె తరచూ డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటారు. తాజాగా గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా పాటకి సితార వేసిన స్టెప్పులు అదర్హో అనిపిస్తున్నాయి. పంచకట్టులో ఆమె చేసిన డాన్స్కి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసిన సితార ఇది నీకోసమే నాన్న అనే క్యాప్షన్ ఇచ్చారు. సోమాలియా సముద్రపు దొంగల నుంచి 19 మందిని కాపాడింది భారత నౌకాదళం. 11 మంది ఇరాన్ నావికులతో పాటు పాకిస్తాన్కు చెందిన 8 మందిని రక్షించినట్లు భారత నౌకాదళ అధికార ప్రతినిధి వివేక్ మధ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత నౌకాదళం సోమాలియా తీరానికి సమీపంలో సముద్రపు దొంగల ఆట కట్టించింది. వారి చెర నుంచి మొత్తం 19 మందిని కాపాడింది. 11 మంది ఇరాన్ నావికులతో పాటు పాకిస్తాన్కు చెందిన 8 మందిని రక్షించినట్లు భారత నౌకాదళ అధికార ప్రతినిధి వివేక్ మధ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇరాన్ జెండాతో వెళ్తున్న ఎఫ్వి ఒమరిల్ చేపల పడవను 7 సోమాలియా సముద్రపు దొంగలు చుట్టుముట్టినట్లు భారత నౌకాదళానికి సమాచారం అందింది. వెంటనే అధికారులు ఐఎన్ఎస్ శారదను రంగంలోకి దింపి అక్కడకు చేరుకున్న యుద్ధ నౌకా బందీలను రక్షించింది. ఎఫ్వి ఒమారి ఓడ వద్దకు చేరుకున్న ఐఎన్ఎస్ శారద సముద్రపు దొంగల ఆట కట్టించింది.
సోమాలి పైరేట్ల బారి నుంచి ఎఫ్ఈ ఒమారి నౌకా సిబ్బందిని భారత నేవీ కమాండోలు కాపాడారు. ఈ సందర్భంగా సముద్రంలో అన్ని నౌకల భద్రతకు కట్టుబడి ఆపరేషన్ నిర్వహించినట్టు భారత నౌకాదళం ఓ ప్రకటనలో తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైసీపీ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు. 6వ జాబితాను విడుదల చేసిన పార్టీ పెద్దలు. 4 పార్లమెంట్ 6 అసెంబ్లీ సీట్లు ప్రకటన. కరువు విపత్తుల నిర్వహణపై తదనంతర చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సిఎస్ జవహర్ రెడ్డి. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలలో చర్యలు తీసుకోవాలని ఆదేశం. నిరుద్యోగులకు తెలంగాణ సీఎం గుడ్ న్యూస్. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. నేడు ఏలూరులో జరిగే సిద్ధం సభను జయప్రదం చేయాలన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. కార్యకర్తలు, ప్రజలు, నాయకులు వేలాది మంది పాల్గొనాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.